ములుగు జిల్లా వెంకటాపురంలో రామప్ప దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, వాయిద్య కళాకారుడు శివమణి, సింగర్ కార్తిక్ తో పాటు సురభి కళాకారులు 300 మంది పాల్గొని అలరించారు. 800 ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించిన ఏడాది తర్వాత ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్పలోని దేవాలయం అంతా ముస్తాబయ్యింది. శిల్పం, వర్ణం వీటి 3 రంగులతో కూడా ముస్తాబైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ దీనికి ఈ పర్యాటక కేంద్రాన్ని కూడా మంత్రులు సత్యవతి రాథోడ్తో పాటు పర్యాటక కేంద్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నాడు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ శిల్పం, వర్ణం పేర్లతో కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సత్యవతి రాథోడ్ కూడా పర్యవేక్షించి అప్పటి ములుగు నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు ముస్తాబ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో కూడా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి రామప్ప దేవాలయానికి మాత్రం యునెస్కో గుర్తింపు కూడా లభించింది. దీనికి రామప్ప దేవాలయానికి కూడా కొన్ని మన వారసత్వ సంపద ప్రాధాన్యత కూడా తెలియజేసినందుకు కూడా ఈ అంటే శిల్పం, వర్ణం, కృష్ణం అనే పేర్లతో కూడా ఇక్కడ మంగళవారం రోజున మొత్తం కార్యక్రమాలు చేపడతా ఉంటారు. దీని గురించి అంటే రామప్ప దేవాలయం గురించి కూడా తెలియడానికి ఈ కాల నైపుణ్యాలను ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మంత్రులు కూడా గౌడ్ కూడా మంత్రులు కూడా సత్యవతి రాథోడ్ మంత్రులు కూడా ఇక్కడ రామప్ప దేవాలయాన్ని చేరుకోవడం జరిగింది. ఇక్కడ దీన్ని ఇప్పుడు అంటే రామప్ప దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా ఉత్సవమైన రామప్ప దేవాలయాన్ని తిరిగించే విధంగా కూడా చూస్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అంటే పర్యాటక కేంద్రమైన రామప్ప దేవాలయాన్ని కూడా పర్యాటక శాఖ మంత్రి కూడా అంటే ఇప్పుడే ఇంతకుముందే శ్రీనివాస్ గౌడ్ కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఇది అంగరంగ వైభవంగా కూడా పర్యాటక కేంద్రంలో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అంటే ఉదయం 10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రముఖ గాయకులు అనే కార్తీక్ మరియు సురభి వారి నాటకాలు కూడా ఇక్కడ భరతనాట్యం కానీ మొత్తం శిల్పం, వర్ణం, కృష్ణం అనే సెలబ్రిటీ రంగుల వల్లి కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా రామప్పలో కూడా జరుగుతూ ఉన్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ ఇక్కడ అంటే మంత్రులు ఇక్కడికి రామప్ప దేవాలయానికి మాత్రం చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ దీనికి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కూడా కావచ్చు. మాజీ ఎంపీ కూడా మన సీతారాం నాయక్ కూడా ఉన్నారు. సీతారాం నాయక్ కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ ఎట్లా ఉన్నది ఇప్పుడు మీరు ఎప్పుడు అంటే ఇక రామప్ప దేవాలయాన్ని కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉన్నది. మీరు ఏ విధంగా ఇక్కడ చూడబోతున్నారు, దీన్ని ఏ విధంగా తిరిగించబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం కలలు కన్నామో అవన్నీ స్వయంగా చూస్తా ఉన్నాం. 75 సంవత్సరాల్లో రామప్పకి అంతగా గుర్తింపు రాలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ ప్రాంత బిడ్డ ఎంపీ అయిన తర్వాత ప్రయత్నం చేసి తప్ప దీన్ని ఒక వారసత్వ సంపదగా తెచ్చుకునేటువంటి అదృష్టమని తెలిసింది. ఆ తర్వాత వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మీరు చూస్తున్నారు ఎంత హంగామా ఎంత ఇప్పుడు లేనటువంటి ప్రాముఖ్యత ఇప్పుడు వస్తుంది. ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు. యునెస్కో గుర్తింపు రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన శ్రమ ఎంత ఉంది? అది మేము నా పేరు కొడితే తెలుస్తుంది మీకు. పార్లమెంట్ లో ఎంత చేసినాం అనేది ఎన్నిసార్లు మాట్లాడినాం. నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని ఆ రోజు మొట్టికాయ వేసేది ఏం చేస్తున్నారు మీరని. వారి అడుగుజాడలో మేము నడిచినాం. ప్రజలు దానికి కావాల్సినటువంటి మిగతా నిపుణులు కూడా ప్రయత్నం చేస్తే ఇది వచ్చింది. శిల్పం, వర్ణం, కృష్ణం అనేది 3 రంగుల పదాలు ఉన్నాయి. ఆ పదాలను ఏ విధంగా వర్ణిస్తారు? అది మనదే త్రిరంగ జెండా కదా. దాంట్లో భాగంగానే ఇవాళ ఆ దేశం ఎట్లా వెలుగుతుందో ఇది కూడా అట్లా వెలగాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడికి రామప్ప దేవాలయంలో వారసత్వ ఉత్సవాలను కూడా తిలకించడానికి కూడా మంత్రులతో పాటు కూడా మాజీ ఎంపీలు సీతారాం నాయక్ కూడా పాల్గొన్నారు. అట్లాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు అంటే ప్రపంచ వారసత్వ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.